ఇవాల్టి ఆధ్యాత్మిక విశ్లేషణ కార్యక్రమం మనతో ఉన్నారు విష్ణుబొట్ల రామకృష్ణ గారు. గురువు గారితో మాట్లాడి ఈ విషయం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఈ రోజు మనం తెలుసుకోబోయే అంశం ఏంటంటే, పాత కాలంలో బాల్య వివాహాలను జరిగించేవారు, కానీ అవి ఇప్పుడు తప్పని చెప్పి వివాహాలను కాస్త ఆలస్యంగా చేసుకుంటూ వస్తున్నారు. ఇవి మంచిదా, లేకపోతే వివాహాలు ముందు తరం చేసిన పద్ధతిలో చేయటం మంచిదా అనేది కారణాలు చాలా ఉన్నాయి. అలాగే పరిస్థితులు కూడా దీని మీద చాలా ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఇప్పుడు వివాహాలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయో, అలాగే పరిస్థితులు మనస్తత్వాల మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయో మనతో ఈ విషయం పంచుకోవడానికి ఈ రోజు మనతో ఉన్నారు విష్ణుబొట్ల రామకృష్ణ గారు. గురువు గారితో మాట్లాడి ఈ విషయం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. టీవీ20 ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. గురువు గారు, వివాహాలు ఈ మధ్య కాలంలో చాలా ఆలస్యం అవుతున్నాయి. దానికి గల కారణాలు చాలా ఉన్నాయి, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా చెప్తున్నారు. పురాతన కాలంలో బాల్య వివాహాలు అంటూ తొందరగా చేసేసేవాళ్ళు, కానీ ఇప్పుడు అదే స్టడీ అని, కొంచెం పరిస్థితులని, యువత ఆసక్తి చూపిస్తూనే దాన్ని వెనక్కి తోస్తూ వివాహాన్ని మాత్రం ఆలస్యం చేస్తున్నారు. దీనికి కారణాలు ఏమంటే గురుగారు? కారణాలు ఏమిటి అనే దానికి వచ్చేటప్పటికి ముందుగా వివాహ వ్యవస్థ అనే దాన్ని తెలుసుకోవాలమ్మా. మన దేశంలో, మన సంస్కృతిలో అతి పురాతనమైనది ఏంటంటే వివాహ వ్యవస్థ, ఆ తర్వాత కుటుంబ వ్యవస్థ. ఈ రెండింటికి కూడా దగ్గర సంబంధం ఉండి ముడిపడి ఉంటాయి. వివాహ వ్యవస్థ అనేది ఏంటంటే ఇద్దరు పురుషులు స్త్రీలు కలిసి జీవించేదే వివాహ వ్యవస్థ. అంటే అమ్మాయి ఎక్కడో ఉంటుంది, అబ్బాయి ఎక్కడో ఉంటాడు. అంటే అమ్మాయి గుంటూరు జిల్లా అమ్మాయి అయితే అబ్బాయి కృష్ణా జిల్లా వాడే ఉంటాడు. లేదు, అమ్మాయి తెలంగాణ అమ్మాయి అంటే అబ్బాయి కర్ణాటక వాడే ఉంటాడు. ఎవరైనా ఎలా అయినా కూడా వాళ్ళిద్దరి మధ్య తెలియని వ్యక్తులు ఇద్దరి మధ్య వివాహాన్ని జరిపించటమే మన హిందూ వివాహ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ఇద్దరు పరిచయం లేని వ్యక్తులు వివాహం తర్వాత జీవనాన్ని కొనసాగిస్తూ తర్వాత వచ్చే జనరేషన్, అంటే తర్వాత వచ్చే తరాన్ని చూపిస్తారు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా కూడా వివాహ వ్యవస్థ మీద నమ్మకంతో వారు కాపురం చేయాల్సి వస్తుంది. ఇక హిందూ వివాహ విషయానికి వస్తే, ఇటు అమ్మాయి తరపున 7 తరాలు, అబ్బాయి తరపున 7 తరాలు చూస్తారు. వాళ్ళలో ఎవరికైనా జబ్బులు ఉన్నాయా, లేదు ఏదైనా వ్యాధులు ఉన్నాయా, ఇలాంటివన్నీ కూడా ముందుగా పరిశీలించుకొని, తర్వాత జాతకాలను కూడా పరిశీలించుకొని, ఇవన్నీ కుదిరిన తర్వాత అక్కడ అమ్మాయికి అబ్బాయికి వివాహం అనేది చేసేవాళ్ళు. మీరు అడిగిన ప్రశ్నలో పూర్వకాలం వివాహాలకి ఇప్పటికీ ఏమైనా తేడా ఉందా అంటే సహస్రమైన తేడా ఉంటుంది. ఎందుకంటే నక్కకి నాగలోకానికి ఎంత తేడా ఉంటుందో అంత తేడా ఉంటుంది. పూర్వ వివాహ వయస్సు అనేది బాల్య వివాహాలుగా ఉండేది. అంటే అమ్మాయికి 8వ సంవత్సరం వయసు వచ్చేటప్పటికి అమ్మాయికి చేసేవారు, అబ్బాయికి 13వ సంవత్సరం వచ్చేటప్పటికి అబ్బాయి వివాహం చేసేవారు. అని బాల్య వివాహాలు ఎందుకు చేశారు అనేది కూడా మనం ఇక్కడ ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. బాల్య వివాహాలు చేసేదానికి కారణం ఏంటంటే, పూర్వం మన దేశం మీదకి విదేశీయులు దండయాత్ర చేస్తుండేవాళ్ళు. ముస్లిమ్స్ కానీ ఇతర మతస్థులు కానీ మన దేశం మీదకి దండయాత్ర చేసినప్పుడు ఇలా వివాహం కాని స్త్రీలను కూడా చెరబట్టేవాళ్ళు. అందువల్ల వాళ్ళకి ఏంటంటే పెళ్ళైన స్త్రీలను వదిలేసేవాళ్ళు. ఎందుకంటే ఒక పెళ్ళి ఇవ్వటం అంటే ఒక వ్యక్తికి భార్యగా ఉన్నప్పుడు వేరే వ్యక్తి వాళ్ళని చూడకూడదు అనేది ఒక సిద్ధాంతం ఉండేది. అప్పట్లో ఉండేది, అటువంటి మంచి అలవాటు ఒకటి ఉండేది. కాబట్టి పెళ్లి వాళ్ళకి రక్షణ లాగా ఆ యొక్క ఉండేది. కాబట్టి పెద్దలు కూడా ఏంటి తొందరగా వాళ్ళ వివాహం చేసేసి బాధ్యతని తీర్చుకునేవాళ్ళు. అందువల్ల అది కూడా అప్పటికి పద్ధతికి సరిపోయింది ఆ రోజు బాల్య వివాహం. కానీ ఈ రోజు బాల్య వివాహం చేయటం అనేది తప్పు, దాన్ని ఎవరు సమర్థించకూడదు, అలా సమర్థించడం తప్పే. కాకపోతే ఈ బాల్య వివాహాలకి ఇప్పుడు వస్తున్న జనరేషన్ మధ్య గ్యాప్ పెరిగిపోతుంది. ఎందువల్లంటే చదువు పేరుతో కానీ ఉద్యోగాల పేరుతో కానీ వీరు ఏం చేస్తుందంటే తమ యొక్క సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. వృధా చేసుకుని వివాహాన్ని వాయిదా వేసుకుంటున్నారు. కాబట్టి ఇలా
సమయాన్ని వృధా చేసుకోవటం, వివాహాలను వాయిదా వేసుకోవటం వల్ల వాళ్ళు చాలా నష్టపోతున్నారు. ఉదాహరణకి 18 ఏళ్ళ అమ్మాయి 22 సంవత్సరాల వయసు అబ్బాయి కనుక వివాహం చేస్తే వారికి 25వ సంవత్సరం వచ్చేటికి పిల్లలు పుడతారు. తండ్రికి అంటే వివాహం చేసుకున్న అతనికి 50వ సంవత్సరం వచ్చేటికి ఆ అబ్బాయికి 25 సంవత్సరాల దాకా వచ్చేస్తాయి. దీనివల్ల ఏమవుతుంది, ఈయన వృద్ధుడయ్యే సమయంలో అతను ఆసరా అవుతాడు. అంటే అతను కూడా ఏదో ఉద్యోగం చేసుకుంటామో వ్యాపారం చేసుకుంటామో ఏదో విధంగా చేసుకుంటూ తండ్రికి ఆసరాలు ఇస్తాడు. అదే అమ్మాయి పుట్టిందనుకోండి, ఆ అమ్మాయి కూడా మళ్ళీ 18 ఏళ్ళకి పెళ్లి చేస్తే ఆ బాధ్యతలు అనేది 60 సంవత్సరాలు వచ్చేప్పటికి బాధ్యతలన్నీ తీరిపోయి ప్రశాంతంగా జీవించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆ అవకాశం దానివల్ల లేకపోవటం వల్ల అబ్బాయికి 40 సంవత్సరాలు, అమ్మాయికి 30 సంవత్సరాలు వచ్చిన పెళ్లి కాకపోయేటప్పటికి వాళ్ళకి ఏమి చేయాలో తెలియని పరిస్థితి. కారణం ఏంటంటే సమాజంలో ఈ రోజు ఎలా ఉందంటే ధనం మూలం విధం జగత్తని ఉంది. కాబట్టి మీరెంత అందంగా ఉన్నా, మీరెంత గుణవంతులైనా, మీరు ఎంత పద్ధతి గల కుటుంబమైనా, మీరు సాంప్రదాయబద్ధమైనటువంటి మనుషులైనా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ధనం లేకపోతే చూసే అవకాశం లేదు. కాబట్టి డబ్బు సంపాదన కోసం ఏం చేస్తున్నారంటే పెద్ద పెద్ద చదువులు చదువుకుంటూ దాదాపు 30 సంవత్సరాల వరకు చదువుకుంటూ ఆ తర్వాత విదేశాలకు వెళ్ళిపోతూ అక్కడ ఒక 10 ఏళ్ళు డబ్బు సంపాదించుకుని ఆ తర్వాత వివాహము అనే దాని గురించి ఆలోచిస్తున్నారు. అలా వచ్చేటప్పటికి ఏమవుతుందంటే వీళ్ళకి వయసు మీరిపోతుంది. వయసు మీరిపోవటం వల్ల సంతానం కూడా కలిగే ఛాన్స్ తగ్గిపోతున్నాయి. అందువల్లే ఈరోజు ఫెర్టిలిటీ సెంటర్స్ వీధికి ఒకటి వస్తున్నాయి. మా చిన్నతనంలోనూ మా పూర్వీకులకు ఎక్కడ ఫెర్టిలిటీ సెంటర్ అనేవి లేవు. కారణం ఏమిటంటే ఇదే స్ట్రెస్. మనిషిలో స్ట్రెస్ పెరిగిపోతుంది, అంటే ఒత్తిడి పెరుగుతుంది. అమ్మాయిలో కావచ్చు, అబ్బాయిలో కావచ్చు ఒత్తిడి పెరుగుతుంది. ఈ ఒత్తిడి వల్ల ఏమవుతుంది, మనసు మీద అది తన ప్రభావాన్ని చూపిస్తుంది. ఆ ప్రభావాన్ని చూపించడం వల్ల ఏమవుతుంది, వాళ్ళకి ఈ సంసార బాధ్యతలు, సంసారం అనే దాని మీద ఉత్సాహం కలగట్లేదు. కాబట్టి ఇవన్నీ ఆలోచిస్తే వివాహ బంధంలో వివాహము లేటుగా అవటం వల్ల ఇటు అమ్మాయి కానీ ఇటు అబ్బాయి కానీ ఇద్దరూ కూడా నష్టపోయే అవకాశాలు చాలా ఉంది. దీంతో పాటు తల్లిదండ్రులకు కూడా వ్యధ మొదలవుతోంది. అరే మా అబ్బాయికి ఇంకా పెళ్లి చేయలేకపోయినామే, మా అమ్మాయికి తొందరగా పెళ్లి చేయలేకపోయినామే అనే మానసిక బాధ ఒకటి. ఇరుగు పొరుగు వారి యొక్క మాటలు, ఏంటి ఇంకా మీ అబ్బాయికి పెళ్లి చేయలేదా, ఏంటి ఇంకా మీ అమ్మాయి పెళ్లి చేయలేదా అని ఎత్తి పొడిచే మాటలు కొన్ని. ఇలా రకరకాలైన వ్యక్తులు, రకరకాలైన ఉన్న సమాజంలో వివాహం పొడిగించుకోవటం అనేది మంచి పద్ధతి కాదు. వివాహం అనేది ఒక వ్యవస్థ. ఈ వివాహ వ్యవస్థలో అటు అమ్మాయి తరపు కానీ అబ్బాయి తరపు కానీ పూర్తిగా ఆలోచించుకుని దిగాలి. అందరికీ ఐఏఎస్ ఆఫీసర్లు, అందరూ కలెక్టర్లు, అందరూ పెద్ద పెద్ద ఆఫీసర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయితే మరి చిన్న ఉద్యోగస్తులు ఎవరు ఉంటారండి? క్లర్క్గా పనిచేసేవాడు, లేదు ఒక ఆఫీసర్గా పనిచేసేవాడు, ఒక అటెండర్గా పనిచేసేవాడు, ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవాడు, వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళు వ్యక్తిత్వం కాదా? వాళ్ళకి మనసులు ఉండవా? వాళ్ళ వివాహాలు జరగవా? ఈ భేదము అనేది ఎప్పుడు అవుతుందంటే ఉన్నతమైన కొలువులు కావాలి, ఉన్నతమైన వ్యక్తులు కావాలి, ఉన్నతంగా సంపాదించేటువంటి వాళ్ళు కావాలి వివాహానికి అని ఎప్పుడైతే ఇటు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఆలోచిస్తారో ఆ రోజు వివాహ వ్యవస్థ లోటవుతూనే ఉంటుంది. ఆ రోజు నుంచి ఎప్పుడైతే బయటపడతారో ఆ రోజు వివాహ వ్యవస్థ బాగుంటుంది. పూర్వం వివాహం ఎలా చేసేవారంటే అబ్బాయి 13 ఏళ్ళు వచ్చినా వాళ్ళ వంశంలో ఎలా ఉన్నారు, అబ్బాయి అమ్మాయిని పోషించగలడా లేడా అని మాత్రమే చూసి ఆ అమ్మాయిని వివాహం చేసేవాడు. అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఏ కష్టం పట్టమో, ఏదో ఉద్యోగం చేసుకుంటామో, వ్యాపారం చేసుకుంటూ ఇద్దరు సుఖంగా జీవిస్తూ ఉండేవాళ్ళు. అత్యాశకు పోకుండా, అనవసరమైన ఆడంబరాలకు పోకుండా వివాహం చేసుకునేవారు. కాబట్టి మన హిందూ వ్యవస్థలో, హిందూ సమాజంలో వివాహానికి ఇంత ప్రత్యేకమైన స్థానం ఉంది. అలా ఉండటం వల్ల అలా ఆ రోజు అమ్మాయి అబ్బాయి మనస్సు తెలుసుకుని ప్రవర్తించడం వల్ల వాటితో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళని మన బిడ్డలే అనుకుంటూ చూసుకోవటం వల్ల వివాహ బంధాలు గతంలో చాలా బాగా అనువుగా సరిపోయినాయి. ఈ రోజు వచ్చేటప్పటికి అవి మార్పు చెందుతూ రావటం వల్ల కొద్దిగా ఇబ్బంది అనేది కలుగుతూ ఉందండి. ఇది నాకు తెలిసి
హిందూ వివాహ వ్యవస్థలో ఉన్నటువంటి ఇది. దీన్ని బేస్ చేసుకుని మన వాళ్ళు ఆలస్యం అవటానికి గల కారణం చెప్పాలంటే ఇలా చెప్పచ్చు.